సార్? సోలార్ ప్లాంట్ పెట్టక ముందు మాకు మినిమం 3,000 దాకా వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత మినిమం బాగా చెప్పిన 10 days లో వాళ్ళు బిగించేసి అంతా బ్యాంక్ లోన్ కూడా వాళ్ళు వెళ్ళకోకుండా బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే ఇప్పించారు నాకు, నా పేరు మీద. మంచి సర్వీస్ చేశారు వాళ్ళు, చాలా బాగుంది. పెట్టుకుని పేరు సార్? మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. సార్ మనకు సోలార్ ప్లాంట్ పెట్టకముందు కరెంట్ బిల్ ఏ విధంగా వచ్చేది, సోలార్ ప్లాంట్ పెట్టినాక మనకు పవర్ బిల్ అనేది ఏ విధంగా వస్తుంది సార్? సోలార్ ప్లాంట్ పెట్టక ముందు మాకు మినిమం 3,000 దాకా వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత మినిమం 0 దాకానే వస్తాయి. ఇంతవరకు ఎప్పుడు కట్టలేదు సార్. మనకు ఎం సూర్య గారి నుంచి 78 సబ్సిడీ మనకు వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది సార్? వచ్చింది 10 days లో బ్యాంక్ లో పడిపోయింది. బ్యాంక్ లోన్ ఏ విధంగా కట్టారు సార్? మనకు బ్యాంక్ లోన్ అంతా కడుతున్నాము. బ్యాంక్ లో నా అకౌంట్ లో అమౌంట్ ఉంటే కట్ అయిపోతున్నాయి మామూలుగా. అంతకుముందు కరెంట్ బిల్ కట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ లోన్ బిల్ కింద కరెంట్ బిల్ బ్యాంక్ లో కడుతున్నాం. 5 years లో అమౌంట్ తీరిపోతుంది. పిఎం సూర్య కింద మాకు లాభం అయింది. ఇది అందరూ సోలార్ పెట్టుకోవచ్చు. భారతీయ గ్రీన్ ఎనర్జీ సోలార్ వాళ్ళు మీకు సర్వీస్ ఏ విధంగా ఇస్తున్నారు సార్? బాగా చెప్పిన 10 days లో వాళ్ళు బిగించేసి అంతా బ్యాంక్ లోన్ కూడా వాళ్ళు వెళ్ళకోకుండా బ్యాంక్ లోన్ కూడా వాళ్ళే ఇప్పించారు నాకు, నా పేరు మీద. మంచి సర్వీస్ చేశారు వాళ్ళు, చాలా బాగుంది. పెట్టుకోండి అని రిఫర్ చేస్తాను. వాళ్ళు అంతకుముందు మినిమం 3-3.5 వేలు కరెంట్ బిల్ కట్టేవాళ్ళం. ఇప్పుడు మొత్తం కరెంట్ బిల్ మిగిలిపోతాయి. నాకు అదే అప్పు కింద కట్టుకుంటున్నాం, బ్యాంక్ లో సరిపోతుంది. 75,000 మిగలటం కూడా ఇదే. మాకు మంచి సర్వీస్ ఇచ్చారు వాళ్ళు.